రేట్ కాన్స్టెంట్ అనేది టెంపరేచర్ మీద మెకానిజం మీద డిపెండ్ అవుద్దని చెప్పేసాను. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎలా డిపెండ్ అవుద్ది? నేను మెకానిజం ఫిక్స్ చేసి టెంపరేచర్ డబుల్ చేస్తాను, అప్పుడు రేట్ కాన్స్టెంట్ ఏమవుద్ది? లేదా మెకానిజం ఫిక్స్ చేసి టెంపరేచర్ తగ్గిస్తాను, అప్పుడు రేట్ కాన్స్టెంట్ ఏమవుద్ది? లేదా టెంపరేచర్ ఫిక్స్ చేసి మెకానిజం మారుస్తాను, ఎట్లా మారుస్తానో తర్వాత చూద్దాం. టెంపరేచర్ ఫిక్స్ చేసి మెకానిజం మారుస్తాను, అప్పుడు రేట్ కాన్స్టెంట్ ఏమవుద్ది, ఎట్లా అవుద్ది, ఎందుకు అవుద్ది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా? అవి చెప్పడానికే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 2 చెప్పేసుకుంటే సిలబస్ అయిపోయింది. సిలబస్ అంటే కెమికల్ కైనెటిక్స్ అయిపోయింది. అయితే ఇందులో అర్హీనెస్ ఈ 2 దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే సేమ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 2. కానీ ఈ రెండిట్లో ప్రత్యేకత ఏంటంటే మొదటిది కొంచెం ఫిజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాథమెటికల్గా ఇక్కడ K అనేది టెంపరేచర్ మీద మెకానిజం మీద ఎట్లా డిపెండ్ అవుద్దనే కాన్సెప్ట్ని అర్హీనెస్ ఈక్వేషన్ మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈక్వేషన్స్ రూపంలో మనం చక్కగా డిరైవ్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఓహో, మెకానిజం మీద టెంపరేచర్ మీద K ఇలా డిపెండ్ అయిందా, ఓహో టెంపరేచర్ పెంచితే K ఎందుకు పెరిగిందా అంటూ అర్థం చేసుకోవచ్చు అర్హీనెస్ ఈక్వేషన్ ద్వారా మ్యాథమెటికల్గా. కానీ ఎంత మ్యాథమెటికల్గా అర్థం చేసుకున్నా కూడా ఎక్కడో మన కళ్ళ ముందు జరగవు కదా, ఇవి కంటితో చూడలేం కదా, ఎక్కడో ఒక అసంతృప్తి ఉండిపోద్ది, ఏది మనకేదో తెలియలేదనే ఫీలింగ్, కొంచెం విజువలైజేషన్. ఓకేనా, మనకేదో మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కొలిజన్ థియరీ. బట్ ఈ 2